శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గం గణాధిపాయ నమ. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం ఇత్యాది పురాణాల గురించి తదుపరిలో కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం బ్రహ్మ పురాణం అంతర్గతగా ఈరోజు భారతవర్షం గురించి తెలుసుకోబోతున్నాం. పవిత్రమైన భారత వర్షాన్ని కర్మభూమి అంటారు. బ్రహ్మాది మహర్షులెందరో ఈ పుణ్య వర్షంలో నిత్యకర్మం ఆచరించి సిద్ధి పొందారు. ధర్మ, హర్త, కామ, మోక్షములకు స్థానం ఈ భరతవర్షం. ఇంద్రుడు లాంటి వాడు కూడా ఇక్కడే తపస్సు చేసి యాగాలు చేసి ఇంద్రపదం పొందాడు. ఈ భరతవర్షంలో కఠోరమైన తపస్సు చేసి యాగ ధ్యానాల ద్వారా మరికొందరు మహర్షులు మోక్షాన్ని పొందారు. స్వర్గములో అమర సుఖాలు అనిపిస్తున్న వారు కూడా ఒకప్పుడు ఆ పుణ్యములు సత్కర్మములు ఆచరించి స్వర్గాన్ని చేరాడు. దేవతలు, రాక్షసులు కూడా ఈ భరత భూమిలో నివాసించి వాళ్ళని కోరుకుంటారు. భరతవర్షంలో మొత్తం 9 విభాగాలు ఉన్నాయి. ఇంద్రదీపం, కసురూపు, తామ్రవర్ణం, గభస్తమంత్రం, నాగద్వీపం, సౌమ్యం, గంధర్వం, వరుణం, మిగిలిన ప్రాంతాలు. సముద్ర పరివేష్టితమైన ఈ భారతఖండంలో ఎన్నో నదులు, ఉపనదులు ఉన్నాయి. ఈ భరతవర్షంలో పుణ్యాత్ముడైన భార్గవుడు నివసించి గోవర్ధనం ఎంత పవిత్రమైన ప్రదేశమో ఇక్కడ వాయిక, వర్ధాన్, సుతిరా, కలాయుధ్, అపభస్త, శుద్ర అనే నదులు వర్షాకాలంలో ప్రవహిస్తాయి. సవ్య పర్వతానికి ఉత్తర దిశలో గోదావరి నది పుట్టి అది ప్రవహించి ప్రాంతమంతా భూమండలానికి ఒక సరిహద్దు. బబ్లిక, గాంధార, యువసింధు, సౌభీర, ముద్రిక, శతధ్రువ, కళింగ, పాద, హరిభూషిక, మకర, కనక, కైకేయ, డంభుమాలిక అనే క్షేత్రాలు వైశ్యశూద్రుల నివాసం ఉండే దేశాలు. కాళభోజ, బర్బర, లౌకిక, వీర, తుషార, ప్రౌలుభ, అదయత, పర, ఆత్రేయ, భరద్వాజ, పుష్కల, దశరథ, లంచక, సునిశుకుల, జంగుల, ఔషధ, చలచంద్ర అనేవి కిరాత జాతి నివాసించే దేశాలు. తామర, హంస, మార్గ, కాశ్మీర, కరుణ, శూలిక, కువక, మగధ అనే భారతదేశానికి ఉత్తర దిశలో ఉన్న దేశాలు. భారతదేశానికి దక్షిణపథంలో ఆంధ్ర, వామాంతిక, భల్లుక, మకాంతక, అంగ, వంగ, మలద, రుత్వక, భద్ర, తుంగ, ప్రజాజయ, దర్భర, అవమర్దక, ప్రగ్జోష్య, ముద్ర, విధేయ, తామ్ర, తిప్తిక, మల్ల, మగధాది, నందన అనే దేశాలు ఉన్నవి. అలాగే పూర్ణకేవల, గోలుంగల, ఋషిక, కుమార, రమట, శక, మహారాష్ట్ర, మైషిక, కళింగ, అవిర, వైకళిన్య, అటప్య, స్వభావ, పులింద, మౌళియ, వైదర్భ, దండిక, పౌళిక, మౌళిక, అశ్వజ, భోజ, వర్ధన, కళిక, కుంతల, దంబిక, నీల, కలక అనే దక్షిణ భాగాల్లో ఉన్న దేశాలు. సురినామ్, కాలధనికోల, తాటాంకల్ అనే దేశాలు అపరాంత దేశాలను చెప్పబడ్డాయి. మలజ, కర్కశ, మేలుక, జోలిక, ఉత్తమర్త, దసర్ణ, భోజ్య, కిష్కింద, తోసల, కోసల, త్రైపుర, వైదిక, తుంబుర, చర, యువన, పవన, అభయ, రుండికీర, బార్బర, ఓత్ర అనేవి వింధ్య పర్వత ప్రాంతాల దేశాలు. నివర, తుసమార్గ, కురు, తంగణ, స్వయంక, పర్ణ, ప్రవర, ఉర్జ, దర్జ, కుంతిక, చిత్రమార్గ, మలవాయ, రాక, తోమర అనేవి పర్వతాలు ఆశ్రయించుకొని ఉన్న దేశాలు. ఈ ప్రదేశాల్లో చతుర్థ ధర్మము నడుస్తుంది. ఈ భారతవర్షానికి తూర్పు దక్షిణాన మహాదతో అనే సముద్రం ఉంది. ఉత్తర దిశలో హిమపర్వతం నెలకొంది. ఇది సర్వ బీజం వంటిది. సకల జీవులు కర్మలు ఆచరించి వాటి ఫలితాన్ని అనుభవించడం కోసం తగిన స్థానం ఇది. ఈ పుణ్య భారతవాణిలో దేవతలు కూడా మానవ జన్మలెత్తి
సత్కర్మలు ఆచరించి తత్ఫలితంగా పుణ్యలోకాలు చేరుకుంటారు. ఇది తపస్సు చేసే వారికి తగిన ఫలాన్నిచ్చే దేశం. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శనం అర్థం దేవతారాధన, యజ్ఞ యాగాదులు, పుణ్య కర్మలచి ఆచరించదగ్గ ప్రదేశమే భరతభూమి. బ్రహ్మచార్యాది ఆశ్రములు, వ్రతాలు, నోములు వంటివి ఇక్కడే సఫలమవుతాయి. ఎంత పవిత్రమైన ఈ భారత వర్ష ప్రశంసనీయం. పఠించిన విన్న సర్వ పాపాల నుంచి విముక్తులు అయి విష్ణు లోకాన్ని చేరుకుంటారు. ఇది మన భరతవర్ష గురించి వివరించిన ఘట్టాలు. తదుపరి కార్యక్రమంలో కోనార్క్ శ్రీ సూర్యనారాయణ యొక్క దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిష్య గోబ్రాహ్మణేషు సమస్త నిత్యం సమస్తలోక సుఖినోవంతు సమస్తలోక సుఖినోవంతు సమస్తలోక సుఖినోవంతు. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.